బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం దేవళంపేటలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారు కొంతమంది దుండగులు. నిందితులను శిక్షించాలి అంటూ ఎస్సీ సంఘాలు ఆందోళన దిగాయి. దుండగులను శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు సర్పంచ్ గోవిందయ్య. ఈ నిరసనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా పాల్గొన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని నారాయణస్వామి డిమాండ్ చేస్తున్నారు. దేవళంపేట గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. దేవళంపేట ఘటనపై సీఎంఓ కార్యాలయం కూడా ఆరా తీసింది. పరిస్థితిని ఏపీ హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హోంమంత్రి ఆదేశాలతో దేవళంపేటకు కలెక్టర్ సమేత్, ఎస్పీ తుషార్ డ్యూటీ వెళ్లారు. దేవళంపేటకు చేరుకున్నారు. గంగాధర, నెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు కూడా ఘటన గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. థామస్, మురళీమోహన్ కలెక్టర్, ఎస్పీతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. థామస్, మురళీమోహన్ దేవళంపేటలో విచారణ చేపట్టిన కలెక్టర్ సమీత్, అలాగే ఎస్పీ తుషార్ డ్యూటీ అసలు ఏం జరిగింది అని అక్కడ గ్రామస్తులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుషార్ డ్యూటీ హామీ ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తెల్లని వస్త్రంతో కప్పేశారు పోలీసులు. మన నియోజకవర్గం ఎప్పుడు కూడా ఇది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినా కానీ అందరూ ప్రేమగా, అందరూ ఒకరొకరు బాధ్యతగా ప్రేమగా ఉన్నారే కానీ ఇటువంటి దారుణాలు ఎప్పుడు జరగలేదు. తెలుగుదేశంలో ఉండే రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి ఉండే ఎమ్మెల్యేలు కానీ, వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కానీ దీన్ని తీవ్రంగా ఖండించాలా. మన కర్మ ఏమంటే, నేను ప్రైమ్ మినిస్టర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, చంద్రబాబు నిజంగా మాలా మాదిగలను విడదీసి పరిపాలించే కార్యక్రమాలు కాదు చేయాల్సింది. అంబేద్కర్ విగ్రహానికి ఈ విధంగా చేసిన వాళ్ళని తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలా. మర్డర్ కేసులో ఏ విధంగా శిక్ష పెట్టారో ఆ విధంగా న్యాయస్థానం కూడా దీన్ని ఆలోచించి సూమోటు కేసుగా తీసుకోవాలా.